మోడీ మళ్ళీ తన కార్యకలాపాలు తన మంత్రివర్గాన్ని విస్తరిస్తారా? ఎందుకంటే మనకి ఉన్నటువంటి దాంట్లో 15% దాకా అవకాశం ఉంది కాబట్టి మంత్రివర్గానికి పెట్టుకోవడానికి 81 మందికి అవకాశం ఉంటుంది. 543 మంది లోక్సభ సభ్యుల్లో 15% మందికి పెట్టుకోవచ్చు. మన ఆంధ్రాలోనైనా అసెంబ్లీకైనా ఏ రాష్ట్రాలైనా పార్లమెంట్లోనైనా సరే 15% మించకూడదని గతంలో కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలని అదే అమలు చేస్తూ వస్తున్నారు. 15% మందికి అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు వచ్చేటప్పటికి 72 మందిని తీసుకున్నారు. యాక్చువల్గా లాస్ట్ మంత్రివర్గంలో 78 మంది ఉన్నారు. ఇప్పుడు మరి టోటల్గా అయితే 81 మందికి అవకాశం ఉంది కాబట్టి ఇంకా 9 మందికి అవకాశం ఉంది. మళ్ళీ మంత్రివర్గ ఎక్స్పాన్షన్ ఉంటుందా? రాబోయేటువంటి రోజుల్లో ఎలక్షన్స్ ముందు చేస్తుంటారు కొన్నిసార్లు, ఇది రాష్ట్రాల ఎన్నికల ముందు. ఎవరికైతే రాష్ట్రంలో అవకాశం ఉండదో అందుకోసం ఆపిపెట్టారా చూడాలి.